ఈరోజు మనం గంభీరాపేట మండలంలోని జగదంబ తండలో ఉన్నాం. ఏవైతే నిరుపేద రైతులు వీళ్ళకి ప్రభుత్వంలో ఇంద్రమ ఇల్లు రావడం జరిగింది. అయితే సమన్వయ లోపం అయితే ప్రభుత్వాన్ని కూడా తప్పుపట్టట్లేదు. కేవలం అటవీ అధికారులు మరి పంచాయత్ సెక్రటరీ వాళ్ళ మధ్యలో సమన్వయ లోపం వల్ల వాళ్ళు మొన్న ఇక్కడ ఇంటి ముందు వాళ్ళు ఇల్లు కట్టుకుందామని ముగ్గేసుకోవడం జరిగింది. 20 రోజులు అయింది కానీ పంచాయత్ సెక్రటరీ ఏమంటున్నారంటే ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోవట్లే అంటున్నారు. ఇక్కడ ఈ పెద్ద మనిషిని అడిగాను, మేము కనీసం ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అయింది, నాకు 2 బిడ్డలు ఉన్నారు, 2 బిడ్డల పెళ్లి కూడా ఇక్కడ చేశాను అన్నాడు. 30 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కేవలం ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే ఫారెస్ట్ అధికారులు వాళ్ళని అడ్డుకుంటున్నారంట. ఇప్పటికైనా అధికారులు దీన్ని చొరవ చూపించి వాళ్ళకి, ఎందుకంటే రాక 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకి ఇల్లు కట్టుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళకి సమన్వయం చేసి వీళ్ళని ఇల్లు కట్టుకునే విధంగా ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలి, సహకరించాలని మేము మా లంబాళ్ళ ఐక్య వేదిక ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము. వీరికి ఈ వారం రోజుల్లో అధికారులు కేవలం ఎంత మాట 2 కోట్ల జాగా అడుగుతున్నారు ఇల్లు కట్టుకోవడానికి. ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అయింది. నేను అది కూడా అడిగాను వాళ్ళకి, మీకు ఇంకా ఇక్కడ జాగా ఉందా అని అడిగితే, మేము మాకు 1 ఎకరం జాగా ఉంది కానీ ఇక్కడ చాలా దూరం ఉంది, దానికి ఇక్కడ రోడ్ మార్గం లేదు, పక్కన మొత్తం వర్రే ఉంది, వాగు ఉంది అంటున్నారు. అక్కడ ఇల్లు కట్టుకోలేరు కదా, ఇల్లు ఉన్న అవకాశం ఒక్కటే ఇక్కడ. సో ఇక్కడ ప్రభుత్వం వారికి చొరవ చూపి ఏవైతే అటవీ అధికారులు ఉన్నారో వాళ్ళకి కొంచెం సహకరించాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.